ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక కుమార్తె, ఒక యవనస్తురాలు మరి సివిల్స్లో తను ఉద్యోగం పొందాలి, ఒక మంచి పొజిషన్, ఒక మంచి క్యాడర్లో నేను ఉండాలనే ఉద్దేశంతో తను సిద్ధపాటు అవుతున్నది. ఆ సిద్ధపాటు అయ్యేటువంటి క్రమంలో తనకు అంతఃపూర్వము ఉన్నటువంటి స్నేహితులని, సెల్ ఫోన్స్ని, మరి సమస్తాన్ని కూడా ప్రక్కన పెట్టి మరి రోజుకి 18 గంటల చొప్పున చదువుకు మాత్రమే కేటాయిస్తూ ఉన్నది. అటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. నీ కుమార్తె యొక్క చదువు అయిపోయింది కదా, వివాహం చేసి పంపించవచ్చు కదా, ఎందుకు ఊరికే మరి ఇంట్లో పెట్టుకుని ఉన్నారని ఇలా రకరకాలైనటువంటి మాటలైతే కనుక మాట్లాడుతున్నారు. మరి కొన్ని మాసాలు గడిచిపోయినాయి. ఆ కుమార్తె ఏ ఎగ్జామ్ అయితే రాయాలనుకుందో ఆ ఎగ్జామ్ అయితే కనుక రాయడం జరిగింది. రిజల్ట్స్ యొక్క సమయం రానే వచ్చింది. ఆ యొక్క రిజల్ట్స్ చూసుకున్నప్పుడు ఇండియాలోనే టాపర్గా అయితే కనుక కుమార్తె విజయం పొందుకోవడం జరిగింది. ఆ సమయంలో అనేక మంది మీడియా వాళ్ళు ఆ యొక్క కుమార్తె గృహానికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు, అడుగుతున్నారు, ఈ విజయం మీరు ఏ రీతిగా సాధించగలిగారు, ఏ రీతిగా పొందుకోగలిగారు, మరి ఎవరు మీకు సపోర్ట్ చేశారు, ఎన్ని గంటలు చదివారు, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నటువంటి క్రమంలో ఆ కుమార్తె అయితే కనుక మరి ఈ రీతిగా వారికి సమాధానం చెప్తుంది. మరి నా యొక్క చదువు పూర్తయిన వెంటనే నా యొక్క ఆశయమైనటువంటి సివిల్స్ నేనైతే కనుక విజయం పొందుకోవాలనుకున్నాను. దాని కొరకు నేను ఎంతగానో మరి ప్రయాసపడ్డాను. రోజుకు 18 గంటలు చొప్పున మరి నా యొక్క గదిలో ఆ పుస్తకాలకు మాత్రమే పరిమితమై ఉన్నాను. మిగతా నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటనేది కూడా నాకు తెలియదు. కేవలం ఆ చదువు మీద మాత్రమే నేను దృష్టి కేంద్రీకరించి మరి కష్టపడుకొని మరి చదివాను కాబట్టే ఈరోజు ఈ ఉత్తీర్ణత పొందుకోగలిగానని ఆ కుమార్తె అయితే తెలియజేయడం జరిగింది. మరి ఈ మాటలు విన్నటువంటి మరి చుట్టుపక్కల వారు ఎవరైతే మరి నీ కుమార్తెకి వివాహం జరిగించవచ్చు కదా, ఎందుకు ఊరికే అలాగూ ఆడపిల్లని ఇంట్లో వదిలేశారని చెప్పేసి మాట్లాడినటువంటి వారి యొక్క నోళ్ళు ఆ దినం మూయబడ్డాయి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని మీద నీవు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసం, మరి నమ్మకం కలిగి దేవునితోటి నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో ఎన్ని రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను ఒంటరిగానే నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో నీ చుట్టుప్రక్కల వారు కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. మరి ఎప్పుడు చూసినా కానీ ప్రార్థన అంటారు, ఎప్పుడు చూసినా కానీ దేవుడు అంటారు, కానీ వీరి జీవితాలు ఎప్పుడు కూడాను అదే రకంగా ఉన్నాయి, ఏ రకమైనటువంటి మార్పు లేదు అని నీ చుట్టుపక్కల మాట్లాడవచ్చు, నీ బంధువులు మాట్లాడవచ్చు, నీ స్నేహితులు మాట్లాడవచ్చు. కానీ దేవుని లేఖనం తెలియజేస్తుంది, తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండడు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి మొదటగా మనం విన్నటువంటి ఆ కుమార్తె ఎంతగానో శ్రద్ధ కలిగి చదువుతున్నటువంటి క్రమంలో చుట్టుప్రక్కల వారు ఎన్నో రకాలుగా అయితే కనుక మాట్లాడారు. కానీ ఆ మాటల్ని ఆ కుమార్తె చెవికి తీసుకోలేదు. ఎందుకంటే తన గమ్యము, గురి వేరొక వైపు ఉన్నది. పట్టుదల కలిగి సాధించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నది కాబట్టి తన చెవుల్ని మూయబడినటువంటి చెవులుగా చేసుకున్నది. గమ్యం వైపు పయనం చేసింది, విజయం పొందుకుంది.
ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే నువ్వు దేవునితోటి ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో మరి నీ జీవితంలో ఏ విధమైనటువంటి కార్యములు జరగకపోయినప్పటికీ నీ చుట్టుప్రక్కల వారు మాట్లాడేటువంటి మాటల్ని గురించి నీ యొక్క చెవులని మూయబడినటువంటి చెవులుగా నీవు ఉంచుకోగలిగినట్లయితే కనుక నిశ్చయముగా ఆ కుమార్తె ఏ రీతిగా మరి ఆ సమయం వచ్చినప్పుడు పరీక్ష రాసి ఉత్తీర్ణత పొందుకున్నదో అదే రీతిగా నీ జీవితంలో కూడాను ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో కూడాను దేవుడు ఒకానొక దినం ఘనముగా అందరికీ ఆయన చేసినటువంటి కార్యములను వివరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4 గోడల మధ్య ఒంటరిగా నీవు దేవునితోటి ప్రయాణం చేస్తూ పెనుగులాడుతూ కన్నీరు కారుస్తూ అంగలారుస్తూ నీవు ఉండవచ్చు. నీ చుట్టుపక్కల వారు ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటల్ని నీవు చెవియొగ్గవద్దు. కానీ ఒకానొక దినము దేవుడే నిన్ను నిరూపిస్తాడు. ఘనమైనటువంటి స్థితిలో నిలబెట్టి చుట్టుపక్కల వారు మాట్లాడేటువంటి మాటలకి నీవు సమాధానం చెప్పాలని నీవు అనుకోవద్దు. దేవుడే ఒకానొక దినము ఘనముగా నిలబెట్టి నిన్ను ఆయనే సమాధానం చెప్పబోతున్నాడు. ఆయన సమాధానం చెప్పినట్లయితే కనుక ఎవరు కూడాను తిరిగి బదులు ఇవ్వలేనటువంటి ఘనముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు దేవుడి పట్ల. నిశ్చయముగా నీ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికను ఆయన నీ పట్ల జరిగించబోతున్నాడు. అటు కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.